మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, వనదేవత పలుకు, జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. మరి ఈ మీనరాశిలో లక్ష్మీ కటాక్షము, యోగం, నక్షత్రము, స్థానబలం. అంటే వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందు జాగ్రత్త ఎక్కువ పెడుతుంటారు. రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకుంటారు, అంటే ముందు జాగ్రత్త. మరి విద్యా విశేషంలో చాలా వరకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చదువు విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు. కాబట్టి ఏది చెప్పినా, ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పగలుగుతారు. కానీ వీళ్ళు ఎంత చదివినా, ఎంత చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా వీళ్ళకి ఏ కార్యక్రమమైనా కానీ చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళకి దశయోగం. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం, లంక బిందులు దొరికే అదృష్ట యోగం ఉంది ఈ మీనరాశి వాళ్ళకి. కాబట్టి మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ముఖం చూసి మాట్లాడతారు, ఏదైనా ఉండదు ఉన్నట్టుగా చెప్పి దెబ్బతింటుంటారు. కానీ అలా చేయకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. అంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు తొందరపాటు వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు ఎరకబోతున్నారు. మరి వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు వీళ్ళని మనశ్శాంతి లేకోకుండా, ఒకటి డబ్బు సమస్య, రెండోది మనశ్శాంతి లేకోకుండా, మూడోది ఆరోగ్య సమస్య. ఆరోగ్యము కరెక్ట్గా ఉండదు. ఇంట్లో భార్యాభర్తలకి ఒక రకంగా ఉండదు. ఒకరికి బాగుంటే ఒకరికి బాగోదు. ఏదో సమస్య వచ్చి పడిపోతుంటుంది. నిద్ర ఉండదు. అన్ని కళలు వస్తుంటాయి, పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి, రకరకాల కళలు వస్తుంటాయి. మరి ఈ కళల వల్ల వాళ్ళు చాలా డిస్టర్బెంట్ అయిపోతుంటారు. ఆరోగ్యం అనేది లేనిపోయిన ఆరోగ్య సమస్య వచ్చి పడిపోతుంటుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యం అనేది బాగోకుండా చాలా 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 వరకు ఇబ్బంది పడుతుంటారు. ఎందువలన అయితే వీళ్ళ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని జరుగుతుంటాయి. ఈ మీనరాశి వాళ్ళకి శని ప్రభావం ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది. ఈ శని ప్రభావం ఏంటంటే ఇప్పుడు కుంభంలో నుంచి మీనంలోకి రాబోతుంది శని ప్రభావం. మరి ఈ శని ప్రభావం అనేది కుంభంలో నుంచి శని అనేది ఎప్పుడు మీనంలోకి వచ్చేసిందో ఈ మీనం రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సతమతమైపోతుంటారు. ఈ శని వచ్చేసింది, దీనివల్ల మాకు ప్రాబ్లం వచ్చేసింది, మేము ఏ పనులు చేయలేమిగా అన్నట్టుగా చాలా బాధపడుతూ చాలా టెన్షన్ పడుతుంటారు. కాబట్టి అలాంటి టెన్షన్ పడాల్సిన ఫలం లేదు. మీకు ఆ శనేశ్వరుడు మీ స్థానానికి వచ్చారా అంటే మీకు ఇంకా కొంత జ్ఞానాన్ని ఇస్తాడు. మీకు జ్ఞానం లేని వాళ్ళకి కొంచెం జ్ఞానాన్ని ఇస్తుంటారు. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మనకి ఏమి తెలీదు. మన చేతిలో ఎప్పుడు డబ్బులు పోతాయో అప్పుడు మనకి దగ్గర వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ మనసులో ఉన్న భావ్యం అనేది మనకు తెలిసిపోతుంటుంది. డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఎలా మాట్లాడారు, డబ్బు లేనప్పుడు ఎలా మాట్లాడారు, డబ్బు లేని మనకి ఇబ్బందిలో పడిపోయినప్పుడు వాళ్ళు వచ్చి మనకి సహకారం చేయకోకుండా వాళ్ళు సూటుబూటి మాటలతోని మనసుని ఇబ్బంది పెడుతుంటారు. ఒకప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విచ్చలు విడిగా ఖర్చు పెట్టావు, ఇప్పుడు డబ్బు లేదని నువ్వు బాధపడుతున్నావా, మరి అప్పుడు ఏం చేశావు అన్నట్టుగా మీ మీద లేనిపోయిన కొన్ని నిందలు వేస్తూనే ఉంటారు. ఇక టకా 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 నిందలు పడుతుంటాయి. అప్పుడు మనకి ఆ భగవంతుడు అనేది మనకి కొన్ని చూపించేస్తుంటాడు అన్నమాట. ఏది మంచి, ఏది చెడు, ఎలా పోవాలి, ఎలా నడవాలి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండకూడదు, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు పండుకోవాలి అనేది కొన్ని కన్స్ట్రక్షన్లు కొన్ని ఉంటాయి.
ఆ క్రమశిక్షణని మనకి నేర్పించేదే మేనుగా మనలో ఉండాల్సిన బుద్ధుగ్రహాన్ని, ఆ మందకాన్ని పోగొట్టేదే శనేశ్వర మహారాజు. ఆ శనేశ్వర మహారాజుకి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే, శనివారం రోజున ఒక 3 నిమ్మకాయలు, 3 బొగ్గులు, 3 జీడిగింజలు తెచ్చి పసుపు కుంకుమ వేసి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద నుంచి ఆ దిష్టి తీయాలి. దిష్టి తీసేసి దాన్ని ఎత్తబోయి నీళ్ళల్లో పారదోలాలి. అలాగ నీళ్ళల్లో వేసేసినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన శనిదోష నివారణ అనేది శాంతం అవుతుంది. శనేశ్వరు గుడికి వెళ్ళి శనేశ్వరుడికి నూనెతో అభిషేకం చేసి, నల్లటి నూములతోని అభిషేకం నూనెతోని చేసినట్టుకైతే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. మనశ్శాంతి ఉంటుంది అనేది రాబోతుంది. ఆ దశయోగములు అనేది లక్ష్మీ కటాక్షమైన యోగం అనేది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టైం కూడా వీళ్ళకి ఈ నెల ఆగస్టు నెల 18వ తారీఖులో వీళ్ళు ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. మరి స్నేహాలు అనేది ఎక్కువగా చేయకూడదు. స్నేహం అనేది వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన సమస్యలు తెచ్చిపెడుతుంది. స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. కాబట్టి స్త్రీ విశేషంలో వచ్చేసి వీళ్ళు ప్రేమించే స్త్రీలని ఆలోచించి ముందడుగేయాలి. మరి స్త్రీలు, ఈ రాశి గల వాళ్ళు, మీనారాశిలో ఉండవలసిన స్త్రీలందరూ మగవాళ్ళని ప్రేమించేటప్పుడు కొన్ని ఆలోచనలు కొన్ని గ్రహించాలి. పెద్దవాళ్ళు కొన్ని చెబుతుంటారు. పెద్దవాళ్ళు ఎందుకు చెబుతారంటే, నవ్వే కాడ నవ్వాలి, మాట్లాడే కాడ మాట్లాడాలి, తినే కాడ తినాలి అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా చెబుతారు. ఎందువల్ల? జాగ్రత్తకి, వాళ్ళు మోసపోకూడదు అనేది వాళ్ళకి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చెబుతుంటారు. మగవాడంటే 10 రకాలుగా తిరిగి వస్తుంటాడు, ఏమి ఇబ్బంది ఉండదు. ఆడవాళ్ళు 10 రకాలుగా తిరిగి రాలేరు కదా. ఏదైనా ఒక రకంగా పోయి మాట్లాడి వచ్చినా కూడా వాళ్ళ మీద లేనిపోయిన రీమార్క్ పడిపోతుంటుంది. అలాగ ఉండకూడదని తల్లిదండ్రులు బిడ్డలకి ఎంతో జాగ్రత్త పడుతుంటారు. అమ్మా నువ్వు ఎలా ఉండాలి అనేది చెబుతుంటారు. మరి పురుషుల్ని ప్రేమించేటప్పుడు అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు పాటించుకోకుండా వాళ్ళు చెప్పిందే ఆలోచించి ఒకే అనుకొని అదే ప్రేమ అనుకొని మళ్ళా మీరు ప్రేమించుకున్న తర్వాత కళ్యాణం అయ్యే అనుకునే టయానికి ఆ బాబు ఏదో ఒక విధమైన ఒక మాట చెప్పేస్తాడు. నాకు ఉద్యోగం వచ్చిన దాకా నేను పెళ్లి చేసుకోను, నాకు పెద్దవాళ్ళు నాకు ఇల్లు కట్టిన తర్వాత మాకు పెళ్లి చేస్తా అని చెప్పారు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారని లేనిపోయిన దాంట్లో ఇరికిస్తారు. దానివల్ల మీరు ప్రేమించిన దాని కాకోకుండా మీరు జీవితాంతం అనేది బాధపడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే మీరు ప్రేమించేటప్పుడే మీరు ఆచితూసి అడిగేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగ